హైవేస్ ఈ ట్రంప్ చేస్తున్న పనికిమాలిన పనుల వల్ల భారతీయులు అసలు అమెరికాలో ఉండాలా లేదని చెప్పేసి ఆలోచిస్తున్నారండి. అక్కడ సెటిల్ అయ్యి గ్రీన్ కార్డు వచ్చి లేదన్నప్పుడు పర్మనెంట్ రెసిడెన్స్ వేరే చోట అంటారు కదా, ఇక్కడ యూఎస్ సిటిజన్ అంటారు. కెనడాలో అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కార్డు హోల్డర్, తర్వాత యూఎస్ సిటిజన్ అంటూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే అటువంటి వాళ్ళకైతే ఓకే, కానీ ఏదో ఉద్యోగాలు చేస్తూ H1B వేస్తాను ఇంకా వేరే అన్నప్పుడు సీరియస్లీ ఇప్పుడు చాలామందికి ఆలోచిస్తున్నారు. ట్రంప్ వచ్చేసి ఇంకో 4 ఏళ్ళు ఉంటాడు అనుకుంది, ఓవరాల్గా వాళ్ళది 4 సంవత్సరాలకు వస్తారు ఎలక్షన్. బట్ ఈ ట్రంప్ రీసెంట్గా నేను ఎలక్ట్ అయింది మహా అయితే 6 నెలలు అవుతుంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాడు. ఏం చేస్తాడు ఊహకు అందటం లేదండి. రీసెంట్గా గూగుల్లో కానీ మైక్రోసాఫ్ట్లో కానీ టాప్ మోస్ట్ టెక్ సంస్థల్లో ఎవరండి తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు? మన ఇండియన్సే. అది కూడా మన వాళ్ళకి ఇవ్వద్దంట. మనిషేనా అసలు? ఇంటర్నేషనల్ ఏ గ్లోబల్ సమ్మిట్ అనే దానికి సంబంధించి ఏ గ్లోబల్ సమ్మిట్ అనే దానికి సంబంధించి మాట్లాడుతూ, ఇదిగో నేను ఇక్కడ ఉన్నంతకాలం మీ ఆటలు సాగవు. ఏం ఆటలంట? అమెరికాలో సంపాదించంట, ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే దేశాల్లో పెడుతున్నారంట. దెన్ ఆ వేరే దేశంలో లాభపడుతున్నారంట. మహా అయితే వచ్చిన డబ్బుతో మీరు లాభపడుతున్నారు. ఇక్కడ మీరు లబ్ధి పొందుతున్నప్పుడు, ఇక్కడ నేనిచ్చే వాటి వల్ల మీకు ఉపయోగం జరుగుతున్నప్పుడు మీరు ఇక్కడే కంపెనీలు పెట్టండి. దెన్ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకే మీరు ఉపాధి కల్పించండి. మీరు వేరే చోట పెడుతూ ఏదో గ్లోబల్ అన్న మీద మీరు ఆలోచిస్తూ, ప్రపంచీకరణ మీద ఆలోచిస్తూ అమెరికాలో పొట్టగొడుతున్నారు. అమెరికా ప్రభుత్వం చేత మీరు లబ్ధి పొందుతూ అమెరికన్లో పొట్టగొడుతూ అదేమంటే వేరే దేశం వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారా? ఆపేయండి. ఇంకా మరలా చెప్తున్నా, మొన్న అదే ఇప్పుడు ఇదే ఈడమ్ ఎందుకు మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్ లేని తలనొప్పిగా నాకు ఆ ట్రంప్ అంతా మూర్ఖంగా ఫూలిష్. ఈ మధ్యకాలంలో మాత్రం నేను ఎవరిని చూడలే. భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ పాకిస్తాన్ని ఆలింగనం చేసుకొని యూ లవ్లీ జాన్ జిగిరి అద్దనిదే దాని దగ్గర తీసుకుంటాడు. ఆ యదవగాళ్ళేమో హే ట్రంప్ శాంతికి దూత అంటూ నోబెల్ శాంతి బహుమతికి ఈయన ముందు పెడతారు. దారుణంగా హిందువా కాదని అడిగి మరీ చంపారు భారతదేశంలో. బోర్డుతో టెర్రరిస్ట్ దాడులు రా. ఎవర్రా వీళ్ళంటే జైష్ మహమ్మద్, లష్కర్ తోయిబా, ఆల్ ఖైదా, ఎవరు వీళ్ళంతా అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు రా బాబు. అటువంటి దిక్కుమలన పాకిస్తాన్ దేశాన్ని మిత్రదేశం అన్నాడు. హౌడీ మోడీ ట్రంప్ అంటే హడావుడి చేసి మోడీ దగ్గరుని మరి ట్రంప్కి సపోర్ట్ ఇస్తే, ఇప్పుడు వచ్చేసి భారతదేశానికి హ్యాండ్ ఇచ్చేసి భారతీయులని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. మనిషిని అసలు అనకూడదు నా మనిషిని ట్రంప్ని. నేను మరలా చెప్తున్నా, అమెరికా చరిత్రలో ట్రంప్ ఉన్నటువంటి ఈ సెకండ్ టర్మ్ ఏదైతే ఉండిద్దో వాళ్ళు ఎప్పుడు నేను సమస్యలు ఇరుకోపోతే నాకైతే అనిపిస్తుంది. నాకేదో చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. 2024 ఎన్నికలకు ముందు చెప్పా, జగన్ ప్రతిపక్ష హోదా కూడా రాదు, కూటమి దుమ్ము లేపిద్ది అని చెప్పేసి. ఇప్పుడు చెప్తున్నా, నేను జ్యోతిష్యం కాదు ఏది కాదు, ఓన్లీ జరుగుతున్న మొత్తం అబ్జర్వ్ చేసి చెప్తాను కాబట్టి అలా చెప్తున్నాను కదా. మొన్న ఎలానమస్ చెప్పినా ఇప్పుడు నేను చెప్పినా, ట్రంప్ ఈసారి పూర్తి కాలం అయితే అధ్యక్షుడిగా ఉండడం నాకు అనిపిస్తుంది. ఆయన చంపుతారు ఇటువంటి పిచ్చి నాకు తెలియదు. అతనైతే పూర్తి స్థాయిలో రెండవసారి గెలిచిన తర్వాత అధ్యక్షుడిగా ఉండడు అని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ అధ్యక్షుడు గెలిచాడు కాబట్టి, బట్ ఇంకా 3.5 సంవత్సరాలు ఏదో టెన్యూర్ ఉంది కదా, అంతకాలం ఖచ్చితంగా ఉండడు. అయితే ఆయన రాజీనామా చేస్తాడు, లేదా వాళ్ళ సభ్యులే దిగుబాబు అని చెప్పేసి దించేస్తాడు. నాకైతే అనిపిస్తా విషం చుమ్ముతున్నాడు అన్నమాట. అసలు భారతదేశం అంటే విదేశీయులు అన్నప్పుడు అది వేరు, విదేశాల నుంచి అన్నప్పుడు భారతీయులను రానియొద్దు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, మీరెళ్ళి భారత్లో పెట్టుబడులు పెట్టొద్దు. ఎంత దారుణంగా అన్నాడో చూడండి. అసలు విదేశాలలో పెట్టుబడులు పెట్టొద్దు అని అంటున్నప్పుడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దు అంటున్నాడు. విదేశీయుల్ని అమెరికాకి మీరు తీసుకురావద్దు ఉద్యోగాలు ఇచ్చి అంటున్నప్పుడు భారతీయులకు మీరు ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నాడు. ఎంత దారుణం, ఎంత ఉద్దేశం అండి అసలు ఇది. పాకిస్తాన్ ఉంటే ఇంత దారుణం ఇప్పుడు మాట్లాడు. ఈ అమెరికాలో ఉంటున్నటువంటి తెలుగు వాళ్ళైనా భారతీయులు ఎవరైనా సరే మీకు అన్ని అక్కడ సవ్యంగా ఉంటే ఓకే, అదర్వైజ్ ప్రశాంతంగా ఇండియాలో ఏదో ఒక జాబ్ చేసుకొని బతకవచ్చు, హ్యాపీగా వచ్చేసేయండి.